మొన్ననే మన బగళాముఖి వార్షికోత్సవానికి మొన్న గురుగారిని వెళ్ళి ఆహ్వానించగానే వచ్చారు. మళ్ళీ నాన్నగారు అనగానే లేదు నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఎంతైనా సరే ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ అలా పక్కన పెట్టి ఈ బగళాముఖి క్షేత్రం మీద ఉన్నటువంటి గౌరవంతో నా మీద నా కుటుంబం మీద ఉన్నటువంటి అత్యంతమైనటువంటి ఆదరణతో వచ్చినటువంటి జగద్గురు పుష్పగిరి సంస్థాన పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి వారి చరణారవిందములకు సభ తరఫున పాదారవిందములు చేస్తూ గురుగారి కృతజ్ఞతలు. మేమందరము ధన్యులమయ్యాం గురుగారు. సభ మా అధ్యాస పోయింది. అద్వైత సభ అంటే అద్వైతానికి మా నాన్నగారు గురుగారు ఇప్పుడు ఒక 2-3 విషయాలు ఆమలసమ్మ మా తమ్ముడు చెప్తాను. శ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శతజయంతి సభ కార్యక్రమానికి మేము పిలవగానే విచ్చేసినటువంటి మా బంధువులకు, అతిథులకు, మా పౌరోహిత గ్రామ ప్రజలకు, తర్వాత వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమంలో భోజనాన్ని ముగించుకొని ఆ తర్వాత మధ్యాహ్నం కూడా కార్యక్రమం 4:30-5 గంటల వరకు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చివరి వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పటికే సమయం అయిపోయింది కాబట్టి భోజన విరామం 1 గంట సేవిస్తాం. తప్పనిసరిగా అందరూ వెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఇక్కడే ఉండాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను.